న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని విజయవాడలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కక్షిదారులు కొంత ఇబ్బందికి గురయ్యారు. కేవలం న్యాయం కోసమే తాము పనిచేస్తున్నామని, కేసుల విషయంలో తమను టార్గెట్ చేసి దాడులకు, హత్యలకు పాల్పడడం దారుణమన్నారు. ప్రత్యేక రక్షణ చట్టం అమలుకు తీసుకురావాలని కోరుతున్న న్యాయవాదులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా న్యాయవాదులపై ఇటీవల జరుగుతున్న దాడులు నిరసిస్తూ కూడా ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణ అనేది చేశారు. ప్రధానంగా ఈ న్యాయవాదుల రక్షణ చట్టం అనేది కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులు చెప్పండి, ఈరోజు ఎందుకు విధులు బాయ్కాట్ చేయాల్సి వచ్చింది? దేశంలో న్యాయ వ్యవస్థలో కీలక భూమిక పోషించే న్యాయవాదులకి ఇవాళ దేశంలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే దాదాపు 10 సంఖ్యలో న్యాయవాదులు హత్యకు గురవుతున్నారు. ఇందులో కొన్ని కేసులు వాదిస్తున్నామని ప్రతివాది తరపున ఉంటేనేమో అదర్ సైడ్ ఉంటేనేమో ప్రతివాదులకు సంబంధించినటువంటి బంధువులు ఇవాళ న్యాయవాదుల్ని విచక్షణారహితంగా పైశాచికంగా మర్డర్ చేయడం జరుగుతున్నది. అలాగే ఆస్తి వివాదాల్లో కూడా న్యాయవాదులకు ఆడక రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనన్నిటికీ కూడా కారణం వాళ్ళ అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవటం. వాళ్ళ డాక్టర్స్కి ఉంది, అలాగే మిగిలినటువంటి సంఘాలకు ఉన్నాయి. ఒక న్యాయ వ్యవస్థలో ఎంతో కీలకమైన భూమికి పోషించే న్యాయవాదులకి, న్యాయమూర్తులు కూడా రక్షణ లేకుండా ఉండేటువంటి చాలా అమానుష్యమైనటువంటి చర్య. దీని మీద ఈరోజు ఏదైతే ఖదీర్ గారి యొక్క మర్డర్ నిన్న జరిగిందో దాని మీద వాళ్ళ న్యాయవాదులు విధులు బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ దాదాపు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా విధులు బహిష్కరించడం జరిగింది. అదే కాకుండా గతంలో కూడా రంగనాథ్ అనేటటువంటి న్యాయవాదిని యూనిఫామ్లో ఉండగా అవనగడ్డలో హత్య చేశారు. అప్పుడు నేను వచ్చిన కొత్త రోజు ఆశ్చర్యపోయా, న్యాయవాదులకు ఇలా ఉంటుందని. సమాజానికి దిశ చూపించి ఒక సోషల్ ఇంజనీర్ లాగా ఏ సమస్య ఉన్నా మేము ఉన్నామని భరోసా ఇచ్చేటటువంటి న్యాయవాదులకే, వాళ్ళ ప్రాణాలకే రక్షణ భరోసా లేకపోతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనిపిస్తున్నది. భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి విధి విధానాలు వాళ్ళు ఎట్టిపోతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం సమాధానాలు చెబుతాయి దీనికి? వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్షణం దీని మీద ఒక నిర్ణయం తీసుకుని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలి. అప్పుడే సమాజానికి మనం దిశ చెబుతాం. ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నానంటే, ఒక న్యాయమూర్తి ఇబ్బంది వస్తే నేవాది వకాలు తేయాలి. ఒక ముఖ్యమంత్రి ఒక ఆరోపణను ఎదుర్కొంటే ఆయన రక్షించాలంటే న్యాయవాది రావాలి. భారత ప్రధానికి ఎలిగేషన్ వస్తే ఆయనకి వేయాలంటే న్యాయవాది కావాలి. కీలక భూమిక పోషించి న్యాయ వ్యవస్థలో ఒక దిశని చూపించేటటువంటి న్యాయవాదులకు రక్షణ లేకపోవడం అనేటటువంటిది మనం 70 సంవత్సరాల పైచికి ఈ స్వాతంత్ర భారతదేశంలో ఇది అవమానకరంగా మేము భావిస్తున్నాం. చెప్పండి, ఈరోజు అంటే ఎందుకు మీరు ఈ రక్షణ చట్టం కోరుకోవాల్సి వస్తుంది? మన పార్లమెంటరీ వ్యవస్థలో అత్యంత బలమైనది, విశ్వాసమైనది ఒక న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థలో భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా బోత్ సైడ్ హీరింగ్ విని కోర్టు తీర్పులు అనేవి వస్తుంటాయి. దీంట్లో కక్షిదారులు ఇద్దరు ఉంటారు. ఇద్దరికి కూడా న్యాయవాదిని పెట్టుకునే అవకాశం, వాళ్ళ తరపున అభ్యంతరాలు కానీ వాళ్ళని పరిగణలోకి తీసుకోవడం కానీ, వాళ్ళ తరపున కూడా హీరింగ్ బోత్ సైడ్ మాత్రం విని కోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది. అందుకని ఆపర్చునిటీ అనేది కోర్టు వారు ఇవ్వటం కోసం ఇరువురి తరపున న్యాయవాదుల నియామకం అనేది ఉంటుంది. ఒకప్పుడు న్యాయవాదులు ప్రముఖ పాత్ర పోషించిన రోజు ఈరోజు చాలా తీవ్ర ఆందోళనకరం. న్యాయవాదుల మీద మర్డర్లు చేయటం, న్యాయవాదులను నరికి చంపేయటం, ఇది న్యాయవాదులు అనేది వాళ్ళ తరపున కక్షిదారుల తరపున ఒక రిప్రజెంటేషన్ మాత్రమే చేస్తారు. కక్షిదారుల తరపున కేసు బలమైన వాదన మాత్రమే వాళ్ళు చేస్తారు. కానీ ఈ విధంగా మర్డర్ చేయడం అనేది చాలా తప్పిదనం. ఇది న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి, న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి తీవ్రమైన దాడి. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం కావట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్తో పాటుగా మొన్న జరిగినటువంటి తెలంగాణలో ఇలా మన దేశం యావత్తు దేశంలో కూడా న్యాయవాదుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వేచ్ఛగా న్యాయస్థానంలో కేసుల్లో చేసే పరిస్థితి లేదు. అందుకని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే తప్పు చేసిన వ్యక్తే న్యాయస్థానానికి వస్తారని చెప్పడానికి లేదు. అనివార్య కారణాల వల్ల, అనేక కారణాల వల్ల కోర్టులకు వచ్చే అవకాశం ఉంటుంది. అది నేరం చేశాడా లేదా అనేది కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు ఫైనల్గా కోర్టు తీర్పిస్తుంది. ఆ కోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళే పాత్ర అడ్వకేట్స్. అది కోర్టు దృష్టిని తీసుకొని ఇది నేరం చేయలేదనో లేదా ఇది నేరం చేయబడ్డదనే పూర్తిగా తీసుకుని వెళ్ళే బాధ్యత న్యాయమూర్తి దగ్గర తీసుకుని వెళ్ళే బాధ్యత న్యాయవాది కనుక న్యాయస్థానాల్లో న్యాయవాది
కేవలం క్లయింట్ తరపున పోరాటం చేస్తాడు. క్లయింట్కు న్యాయ సహాయం చేసే పోరాటం చేస్తారు తప్ప వ్యక్తిగతంగా ఏది ఉండదు. అది కడుపులో పెట్టుకొని న్యాయవాదుల మీద భారతదేశంలో పెరుగుతున్నటువంటి దాష్టికం, న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి అమానుష మర్డర్స్ని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఆందోళనకరమైన విషయం కూడా. దీని మీద ప్రజాప్రతినిధులు పార్లమెంటు చర్చించి వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు బాయ్కాట్ చేస్తున్నాం, మళ్ళీ రేపు కోర్టుకు వెళ్తున్నాం, మళ్ళా ఒక నెల తర్వాత ఇలాంటి సంఘటనలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు అనేది ప్రజాస్వామ్య మూల స్తంభమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడిగా నేను భావిస్తాను. మొత్తం మీద చూసుకుంటే న్యాయవాదులు అనేది ఇక్కడ కక్షిదారులు కానివ్వండి, లేకపోతే అవతల పార్టీ కానీ ఏదైనప్పటికీ కూడా వాళ్ళ తరఫున మేము న్యాయ సహాయం అందించేందుకే తాము చేస్తున్నాం తప్ప ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఎవరిపైన కూడా ఎటువంటి కక్ష కానీ ఇతర ఏమీ ఉండవు. కాబట్టి తక్షణమే దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ కానివ్వండి, ఉభయ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా కూడా తమకు ఏదైతే ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఒక చట్టం అనేది తీసుకురావాలనేది కూడా న్యాయవాదులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరితో శ్యామ్, హెచ్ఎంటీ.